రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే అధికారులతో మాట పట్టింపులు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి కొంత ఓర్పుతోనే కాకుండా నేర్పుతో కూడా వ్యవహరించడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, అలాగే కళారంగం వారికి మంచి అవకాశాలు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. ప్రయత్నాలు కొనసాగించండి, పట్టుదలతో ముందుకు వెళ్ళండి. అయితే ఆర్థిక పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. కొంత అశాంతి గురే అవకాశాలు గోచరిస్తోంది. రాబడి ఎంత వచ్చినా దానికి మించిన ఖర్చులు ఎప్పుడూ ఉంటాయి. ఆర్థిక పరంగా నిలదొక్కోవడానికి చేసే ప్రయత్నాలు చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక యుద్ధంలాగా విశ్వ ప్రయత్నాలు చేయాలి. ఈ వారం పరిస్థితులు ఎలా ఉన్నా కూడా విలాసవంతమైన జీవితం గడుపుతారు. కొద్దిగా అలాంటి వాటికి అదుపులో ఉంచుకుంటే ఆర్థిక పరంగా నిలబడే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కొంత పెట్టుబడి విషయంలో టెన్షన్స్ ఏర్పడతాయి. నిరాశకు గురి కాకండి. తాత్కాలికమైన నష్టాలు అని గుర్తుంచుకోండి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లాభాలు వెనంటే ఉంటాయి. ఆందోళన చెందకండి. మీ తెలివితేటలు, ఆలోచనలకు పదును పెట్టే సమయంగా భావించండి. విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విషయ వ్యవహారాలు, శుభకార్యాల గురించి ఆలోచనలు చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి అనుకూలమైన సమయాన్ని చెప్పవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. బారసాల, అక్షరాభ్యాసం, అన్నప్రాసనకు, గృహప్రవేశానికి ముహూర్తాలు నిర్ణయిస్తారు. కుటుంబపరంగా, సంతానపరంగా బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో లేనిపోని విషయాల వలన స్వల్ప మాట పట్టింపులు వచ్చే ఆస్కారం ఉంది. విద్యార్థులకు విహారయాత్రలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. ముఖ్యమైన మనవి, విద్యార్థుల కొరకు సకల విద్యాదేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందడానికి వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. కావున ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. ఈ హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు గోధుమ రంగు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.